లేబర్ కమిషనర్ దగ్గరికి టాలీవుడ్ పంచాయతీ చేరింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కమిషనర్ ఆఫీస్ కి కార్మికులు వెళ్లారు. లేబర్ కమిషనర్ కిందకి వచ్చే 13 విభాగాల్లోనూ 30% వేతనాల పెంపు జరగాలి అని కోరుతోంది ఫెడరేషన్. నిర్మాతలతో ఇప్పటికే ఒకసారి మాట్లాడిన అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఎంత మేర పెంచుతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. ఇక మరోసారి నిర్మాతలతో లేబర్ కమిషనర్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ 20 నుంచి 25% వేతనాలు పెరిగాయని గుర్తు చేస్తోంది ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఏటా 10% పెంపుకు గతంలోనే హామీ ఇచ్చారంటోంది ఫెడరేషన్. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా సంప్రదింపులు చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, కార్మికులందరూ కూడా లేబర్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు కదా, అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఏదైనా ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతానికి ఫెడరేషన్కి సంబంధించిన 13 విభాగాలకు చెందిన లీడర్స్ ఇక్కడ కార్మిక శాఖ కార్యాలయంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్తో చర్చలు జరుపుతున్నారు. ఖచ్చితంగా 30% వేతనాలు పెంపు అమలు అయితేనే మేము ఇటు సినీ పరిశ్రమలకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంటాము, కానీ ఖచ్చితంగా పెంచకపోతే మాత్రం తదుపరి మా కార్యాచరణ మాత్రం తీవ్రంగా ఉంటుందంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇటు కార్మిక యాక్ట్ ప్రకారం, అంటే లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలే పని చేయాలి. మేము మాత్రం 14 గంటలు 18 గంటలు కూడా పని చేస్తున్నాము, కానీ మాకు ఇచ్చేది మాత్రం కేవలం 8 గంటల లెక్క ప్రకారం 1400 మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇటు అడ్డాకూలిగా పనిచేసే ఒక కార్మికుడికి కూడా ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు చేస్తే వారికి 1500 నుంచి 2000 ఇస్తున్నారు. కానీ మాకు మాత్రం దాదాపు 14 గంటల నుంచి 18 గంటలు కష్టపడుతున్నా కానీ మాకు మాత్రం కేవలం ఒక తక్కువ శాలరీ, అంటే 8 గంటలకు ఏ విధంగా చెల్లిస్తారో అదే చెల్లిస్తున్నారు. కానీ మా కష్టాన్ని నిలువున దోచుకుంటున్నారని కార్మికులు అంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కార్మిక శాఖ కార్యాలయంలో ఇటు కమిషనర్తో చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇంతకుముందే నిర్మాత మండలితో ఇటు కమిషనర్ మాట్లాడారు. ఆ మాట్లాడిన సమయంలో మాత్రం ఇటు కార్మికులు, అంటే సినీ కార్మికులు మాత్రం 30% అడుగుతున్నారు. మీరు ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండే మెంబర్, అంటే ఇటు 30% కాకుండా ఇటు మీరు అనుకున్నట్టు ఏమి పెంచకుండా ఒక 15% కానీ 20% కానీ పెంచి ఆలోచన చేయండి అని కూడా కమిషనర్ ఇటు నిర్మాత మండలికి సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు 13 మెంబర్స్, అంటే 13 మంది లీడర్స్తో ఇటు చర్చలు జరుపుతున్నారు కమిషనర్. చర్చల అనంతరం మాత్రం ఇటు నిర్మాత మండలిని కూడా పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కార్మికులు ఏమంటారు, వీళ్ళ వెర్షన్ విన్న తర్వాత ఇటు నిర్మాత మండలి వారితో కూడా వీళ్ళ వెర్షన్ చర్చించి ఆ తర్వాత ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక ఫిగర్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇటు కార్మికులు మాత్రం ఖచ్చితంగా 30% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 30% పెంచితేనే మేము షూటింగ్లో పాల్గొంటాము. ఇప్పుడు కూడా కొంతమంది నిర్మాతలు 30% పెంచుతామని లెటర్ ఇచ్చారు. వారికి షూటింగ్లు యథావిధిగా జరుగుతున్నాయి. కానీ కొంతమంది నిర్మాతలు కావాలని కూడా 30% పెంచకుండా తాత్సార్యం చేస్తున్నారంటే కార్మికులు అంటున్నారు. ఖచ్చితంగా 30% పెంచిన తర్వాతనే షూటింగ్లో పాల్గొంటాం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా షూటింగ్లో పాల్గొనే ఉద్దేశం లేదని ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.